ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిలో నుండి మాట్లాడటంలాగా ఉంటుంది. నేను ఫలానా వ్యక్తిని. వాక్యం ప్రకారం చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకటి దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాడు, అంటే విశ్రాంతిలోకి, లేకపోతే ప్లేస్ ఆఫ్ టార్మెంట్కి వెళ్తున్నాడు, షియోల్కి. ఈ మధ్యలో ఎక్కడ ఉన్నాడు? సో ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఏం చేస్తాయి తెలుసా? ఒక వ్యక్తిని బాగా ఎరుగున్న ఈ ఆత్మ, ఒక వ్యక్తి సంగతి బాగా ఎరుగున్న ఆత్మ నిన్ను నమ్మిస్తానికి, నిన్ను మ్యానిపులేట్ చేస్తానికి ఆ వ్యక్తిలాగా ప్రెసెంట్ చేసుకుంటుంది. నేను ఇన్ మై మినిస్ట్రీ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ ఫెమిలియర్ స్పిరిట్స్. ఐ టెల్ యు లాట్ ఆఫ్ ఫెమిలియర్ స్పిరిట్స్. ఒకసారి అయితే ఒక తండ్రి తన కుమార్తెను తీసుకుని వచ్చాడు. తన సహోదరుడు, అంటే కుమార్తె సహోదరుడు, తల్లి, తండ్రి, నలుగురు వచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఉంటే మామూలుగా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటేనే ఎక్స్పోజ్ అయిపోయింది. వెంటనే స్టార్టింగ్ టు ప్రే. ఎవరు నువ్వు అని అడుగుతున్నాను నేను. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫికేషన్ కొరకు ఎవరు నువ్వు అని అడుగుతాం. యేసు ప్రభు కూడా ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఐడెంటిఫై చేసినప్పుడు ఆ రీతికి అడ్రస్ చేస్తే సులభం. ఐడెంటిఫై చేసినప్పుడు ఎవరు నువ్వు అంటే ఏం చెప్పింది తెలుసా? వాళ్ళ నానమ్మ పేరు చెప్పింది. వాళ్ళ నానమ్మలాగే మాట్లాడుతుంది. వాళ్ళ నానమ్మ గురించే చెప్తుంది. దేవుని పాటలు కూడా పాడుతుంది. వాళ్ళ నాన్న అయితే మా అమ్మ. కానీ పాపం ఆ కుమార్తె స్థితి గవర్నమెంట్ సైకో చేసింది, పిచ్చి చేసింది ఆ పిల్లని. అయ్యో పాపం. యూ రికగ్నైజ్ ఇట్స్ అన్ఫెమిలియర్ స్పిరిట్. సారీ, ఇట్స్ అ ఫెమిలియర్ స్పిరిట్. యూ రికగ్నైజ్ ఇట్స్ అ ఫెమిలియర్ స్పిరిట్. ఏ అపవిత్ర ఆత్మ పో బయటికి అంటే హల్లెలూయా. దాని తర్వాత అమ్మ బిడ్డతో మాట్లాడుతున్నట్టే ఆ కూతురు నాన్నతో మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడినట్టు నేను చూసి ఈయన చోటు ఇస్తున్నాడు ఇక్కడ. ఈ తండ్రి అనుమతి ఇస్తున్నాడు. ఈ తండ్రిని మోసపరిచింది వాళ్ళ అమ్మని, కుమార్తెను వెళ్తుంది. నాన్న పిలిచి బయటికి పోమని చెప్పండి, అపవిత్రాత్మ పో బయటికి అని చెప్పండి. చెప్పలేకపోతున్నాడు. మమ్మ హూస్ గాట్ ద లీగల్ రైట్ టు టెల్ మీ? ద ఫాదర్ ఇస్ గాట్ ద లీగల్ రైట్. అజ్ఞానాన్ని బట్టి కుమార్తె జీవితం ఏమవుతుంది? టార్మెంట్. ఇట్స్ అ లాంగ్ స్టోరీ, బట్ దెన్ లెట్ మీ కట్ ఇట్, స్టాప్ ఇట్ దేర్. కానీ ఈ రీతిగా అనేక మంది అజ్ఞానంలో ఉన్నారు. నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. సత్యం ఎరగట్లే, వాక్యము తెలియట్లే, అజ్ఞానంలోనే ఉంటూ ఈరోజు ఈ పూనకాలు చూడండి. పూనకాలు ఏంటి? ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఒకరిలో పోసెస్ అయి మాట్లాడుతున్నాయి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ ఇస్ అన్ అన్క్లీన్ స్పిరిట్. దీస్ ఆర్ ఫెమిలియర్ స్పిరిట్స్. ఇది దురాత్మ, ఇది దెయ్యం. ఇది